హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి మావా ఫ్లేవర్ కూల్ కేక్. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పంచదార పౌడర్, పావు కప్పు ఆయిల్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కేక్ జెల్, మావా ఫ్లేవర్ ఎసెన్స్, వెనిలా ఎసెన్స్, 4 గుడ్లు, కేక్ బీటర్ చేసుకునేది, ఒక బౌల్ ఒకటి, పిండిని జల్లించుకోవడానికి జల్లిడ, అలాగే మెజర్మెంట్ స్పూన్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఇలాంటి వెడల్పాటి పాత్రను ఒకటి పెట్టి ఒక స్టాండ్ పెట్టి పైన మూత క్లోజ్ చేయాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రీ హీట్ చేసుకోవాలండి మనం ముందుగా. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని బౌల్ పైన ఇలా పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని ఇలా బౌల్లో సెట్ చేసుకొని ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత బౌల్ని పక్కన పెట్టి ముందుగా మనం పిండిని జల్లించుకోవాలి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా సమానంగా ½ టీ స్పూన్ బేకింగ్ సోడా, వేసుకున్న తర్వాత ఇప్పుడు విస్కర్తో కలిపి జల్లించుకోవాలి పిండిని ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిని పక్కన ఉంచాలండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్లను పగలగొట్టి బీటర్తో బీట్ చేసుకోవాలి. వైట్గా చక్కగా మనకి మంచి ఫోమిలా వచ్చేంత వరకు. మనం ఇలా బీట్ చేసుకుంటే చక్కగా మనకి ఎగ్ స్మెల్ అనేది ఉండదండి. ఇప్పుడు ఇందులో పంచదార పౌడర్ కూడా వేసి చక్కగా కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆయిల్ని కూడా వేసి బీట్ చేయాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ 1 కప్పు వేసుకోవాలి. అలాగే మావా ఫ్లేవర్ ఎసెన్స్ 1 కప్పు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కేక్ జెల్ వేసిన తర్వాత మనకి బాగా బీట్ చేసుకోవాలండి. ఇది మంచి క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టిన పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ విస్కర్తో కలుపుకోవాలండి. బీటర్తో అయితే అసలు మిక్స్ చేయకూడదు. పిండిని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా అయితే పిండిని కలపకూడదండి. మనకి ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా ఇలా కలుపుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకొని చక్కగా మనకి ఇలా కొంచెం ఒకసారి పిండిని వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ముందుగా ఫ్రీ హీట్ చేసాం కదా, ఈ బౌల్ని ఇందులో పెట్టి పైన మూత క్లోజ్ చేసి పైన కొంచెం వెయిట్ పెట్టాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం 35 నిమిషాలు లేదా 40 నిమిషాల పాటు కేక్ బేక్ చేసుకుంటే కేక్ బేక్ అయిపోతుందండి. మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు టూత్పిక్ గుచ్చి చూస్తే మూత తీసి టూత్పిక్కి ఏమీ అంటకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే. 2 కప్పుల పాలను తీసుకొని బాగా మరిగించి పంచదార వేసి కరిగించిన తర్వాత పక్కన ఉంచాలండి. ఇప్పుడు కేక్ని డిమోల్డ్ చేసుకుంటే చల్లారింది కదా, సరిపోతుంది. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్ అనేది. ఇప్పుడు
ట్రోపోలేట్ నేను క్రీమ్ తీసుకున్నానండి 2 కప్పులు. ఈ క్రీమ్ని బాగా బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన తర్వాత క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇలా అంచుల నుంచి ఏమైనా అంటుకుంటే ఒకసారి స్పాచులాతో నీట్గా అంటే అంతా నీట్గా వస్తుందండి మనకి క్రీమ్ అనేది వాటరీగా లేకుండా. ఇలా చూసారు కదా, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు క్రీమ్ అనేది ఇలా ఉండాలి. ముందుగా మనం కేక్ని టర్న్ టేబుల్ పై పెట్టి ఇలా స్లైసుల్లా కట్ చేసుకోవాలి. నేను చాక్తో 4 స్లైసెస్ అనేది కట్ చేశాను, ఎందుకంటే కేకు అనేది మనకి హైట్ వచ్చిందండి, అందుకోసమని. ఇలా కట్ చేసిన తర్వాత పక్కన ఉంచానండి. ఇప్పుడు కేక్ బేస్ పెట్టి దానిపైన కొంచెం క్రీమ్ అనేది ప్యాలెట్ నైఫ్తో ఇలా అప్లై చేసి దానిపైన ఫస్ట్ లేయర్ పెట్టి ఇలా సెట్ చేసుకోవాలి. అలాగే పాలతో సోక్ చేసుకొని పైన క్రీమ్ అనేది అప్లై చేయాలి నీట్గా. దానిపైన వైట్ చాక్లెట్ అనేది వేసుకోవాలి. అలాగే సెకండ్ లేయర్ కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేయాలండి. ముందుగా పాలతో సోక్ చేయాలి, అలాగే క్రీమ్ని అప్లై చేయాలి. దానిపైన వైట్ చాక్లెట్ అనేది పీలర్తో తీసి వేసానండి, నీట్గా ఉంటుందని. ఇలా టాప్ లేయర్ పెట్టి సేమ్ ఇదే ప్రాసెస్లో చేయాలి. చాక్లెట్ మాత్రం వేయకూడదండి. ఇలా క్రమ్ కోట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ప్యాలెట్ నైఫ్తో ఇలా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అనేది మనం 15-20 నిమిషాల పాటు ఉంచాలండి. ఈలోగా మిగతా ప్రాసెస్ చూద్దాం. ముందుగా పింక్ కలర్ 3-4 డ్రాప్స్, అలాగే నేవీ బ్లూ కలర్ కూడా 3-4 డ్రాప్స్ వేసి ఇలా మిక్స్ చేశానండి. ఇప్పుడు మంచి పర్పుల్ కలర్ అనేది యాడ్ అయ్యింది. దీన్ని ఇలా ప్యాలెట్ నైఫ్తో మిక్స్ చేసిన తర్వాత పక్కన ఉంచుదాం. అలాగే పైపింగ్ బ్యాగ్ని ఇలా కట్ చేసి ఫ్లవర్ డిజైన్ కోసం ఇలా ఫ్లవర్ నూజిల్ సెట్ చేసి పక్కన ఉంచానండి. అలాగే లీఫ్ డిజైన్ కోసం నేను లీఫ్ నూజిల్ తీసుకొని అలాగే గ్రీన్ కలర్ని మిక్స్ చేసి ఇలా సెట్ చేసి ఉంచానండి. ముందుగా మనం కలర్ మిక్స్ చేసి పెట్టాం కదండి క్రీమ్ని, ఇప్పుడు దాన్ని ఇలా ప్యాలెట్ నైఫ్తో అప్లై చేసుకోవాలి నీట్గా. అలాగే ఇలా అప్లై చేసిన తర్వాత స్క్రాపర్తో ఒకసారి నీట్గా లెవెల్ చేసుకోవాలండి. అలాగే టాప్ లైన్ డిజైన్ ఇలా ఇచ్చిన తర్వాత అలాగే అవుట్లైన్ డిజైన్ కూడా అదే విధంగా ఇవ్వాలి. నేను స్క్రాప్ చేసేటప్పుడు వీడియో కట్ అయిందండి. అలాగే సైడ్స్ నుంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి లీఫ్ డిజైన్ వేశాను. అలాగే బటర్ఫ్లైలతో డెకరేషన్ చేశానండి. స్ప్రింకిల్స్తో ఇలా డిజైన్ డెకరేషన్ చేశాను. ఇంతేనండి, మావా ఫ్లేవర్ కూల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన మావా ఫ్లేవర్ కూల్ కేక్ సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి.